చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీపీ అశ్వినికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ కుప్పం మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్ కుమార్ మాట్లాడారు. గత వైసీపీ హయాంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మల్లనూరు గ్రామ పంచాయతీలోని చెత్త సేకరణ ట్రాక్టర్ను మాయం చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని ప్రశంసించారు. సర్పంచ్ గా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ కింద థియేటర్ ఆ రోజు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిందని, ఆ రోజు 10 మంది కూలీలను కూడా పెట్టి ఆ రోజు మల్లానూరు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అనేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ స్వచ్ఛ భారత్ కింద ట్యాక్స్ను ఉచితంగా ఆ రోజు పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఆ పంచాయతీకి 10 మంది కూలీలను పెట్టి ఆ కార్యక్రమం పంచాయతీలో పారిశుద్ధ్యం పనులు కూడా చేయడం జరిగింది. ఆ ట్యాక్స్ ఇచ్చే 5 సంవత్సరాలు ప్రభుత్వం రోజు పనులు చేస్తూ ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ట్యాక్టర్ని అనుకుని ట్యాక్టర్ డ్రైవర్గా పెడితే ఆయన 5 సంవత్సరాలు ఉండేంత వరకు ట్యాక్టర్ పంచాయతీ ఆఫీస్ కాడే రోజు ఉండేది. అన్బు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత కొత్తగా రాజకుమార్ని తెచ్చిపెట్టి, రాజకుమార్ వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్త, ఆయన డ్రైవర్గా పెడితే ఆ డ్రైవరు ట్యాక్టర్ని ఎక్కడికి పెట్టినాడో ఎక్కడ పోయింది, ఆ రోజు దొంగతనం పోయింది. జనవరి 22వ తారీఖు పోయిన ట్యాక్టర్ ఇంతవరకు 8 నెలలు అయితే కూడా ఇంకా వాళ్ళు కనబెట్టలే. ఆ రోజు పంచాయతీ సెక్రటరీ కంప్లైంట్ ఇస్తే దానిపైన ఏ చర్యలు వాళ్ళ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉంటే ఆ ట్యాక్టర్ పైన చర్యలు కూడా తీసుకోలే. ఈరోజు ఆ ట్యాక్టర్ని ఎక్కడుంది కూడా కబ్జా చేసినావు. 35 సెంట్లు 70 సెంట్లు వాళ్ళు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు కూడా లేని బాధలు పడుతూ ఉన్నారు. మొన్న కలెక్టర్ కూడా అర్జీ కూడా ఇచ్చినారు. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళ చేసిన దొంగతనానికి ఈరోజు జైల్లో ఉంటే మేము టీడీపీ వాళ్ళు మమ్మల్ని కావాలని జైల్లో పెట్టినారని చెప్పేది ఇది ఎంతవరకు న్యాయం కాదో, మీరు చేసింది దొంగతనం అనేది తెలియజేసుకుంటున్నాం. దాం పెట్టేదాన్ని కాదు కదా.